నీ వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు. మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేశా. నీతో బాగా మాట్లాడతారు, ఫ్రీగా పోతారు, చాలా మంచివారు. కావాలంటే తన ఆస్తి మొత్తం నీకు రాసిస్తారేమో కానీ నన్నిచ్చి పెళ్లి మాత్రం చేయరు. ముందు నీ వచ్చట, తర్వాత నేనిచ్చట. అందుకే నువ్వు పాడడం మొదలు పెట్టగానే పడిపోయా. ఒక అబ్బాయిగా చెప్పు, నన్ను చూసినప్పుడు నీకేమనిపించింది? నేను హట్టు ఫీల్ అయ్యాను, ముద్దు పెట్టుకున్నాను. భాయ్ని అరెస్ట్ చేశాను, అందుకనే సార్ ఎప్పుడొచ్చి సరెండర్ అవుతారా అని అడిగి వెళదామని వచ్చాను. మైండ్ యువర్ వర్డ్స్. ఓవరాక్షన్ చేయకు. ఏదప్పా నీకు లక్షలు వస్తున్నాయి కదా, నాకంటే నీ కష్టమే ఉంచుకోలే స్వామి. 116 ఇచ్చేను. నీ కక్కుతున్న నా కమాండ్. ఆ అమ్మాయి ఇష్టాలని తెలుసుకుని ఆమెలోకి దూరి అమ్మాయి మనసులోకి రా, గదిలోకి కాదరా. అది బుర్రా భూత, బుర్రా భూత. ఒకటి చెప్తాను, గుర్తుంచుకో. మంచివాడు మొదట కష్టపడచ్చు, కానీ ఓడిపోడు. చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, కానీ ఓడిపోతాడు. మనందరం డిస్కవరీ ఛానల్ చూస్తూ ఉంటాం. ఒక పులి లేడీని వెంటాడుతూ ఉంటుంది. ఆ విజువల్ చూస్తే భూమి మీద ఉన్న ప్రతి మనిషి లేడీ తప్పించుకోవాలని దేవుడికి మొక్కుంటారు. లేడీ తప్పించుకోగానే ఆనందంతో క్లాప్స్ కొడతారు, టీవీ కట్టేస్తారు, కోడిని కోసుకుని బిర్యానీ తినేస్తారు. వీళ్ళకి ఆ కోడి మీద గాని లేడీ మీద గాని జాలుండదు. ఆ పులంటే కోపం. దాన్నేమీ పీకలేక జాలి కరుణ అని కబుర్లు చెప్తారు. మనుషులు కదా, అందుకే మానవత్వం గురించి మాట్లాడతారు. చల్. మగువలు 3 రకాలు: సాత్వికం, ప్రచోదకం, భయానకం. ఇప్పుడు ఒక అమ్మాయిని చూసామే అనుకో, చూసిన వెంటనే ఆ అమ్మాయికి 2 చేతులు ఎత్తి దండం పెట్టాలనిపిస్తుంది, అది సాత్వికం. అదే ఇంకో అమ్మాయిని చూస్తే చూసిన వెంటనే ఇది మాత్రం అర్థం అవుద్ది, అది ప్రచోదకం. అలానే ఇంకో అమ్మాయిని చూస్తే భయం వస్తుంది, అది భయానకం. సరే నరసింహ, నువ్వు చూశానన్నవే అమ్మాయి, తను సాత్వికమా, ప్రచోదకమా, భయానకమా? సాత్వికం రా. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు. బాయ్. Fantastic, superb, mind-blowing, unbelievable.